మరి ఈ సమయంలో దేవుని సేవకులు వాక్యాన్ని అందించుచుండగా మరి అమ్మ ఒకసారి దయచేసి అందరు భోంచేసి వచ్చారు కదా, సైలెంట్గా ఉండండి. ఒక్క 10 నిమిషాలు దేవుని సేవకులు వాక్యాన్ని ఎత్తుతుండగా మరి మన హృదయంలో ఆ విత్తనాలు పడేటట్లుగా మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా మనం కనిపెడదాం. దేవుని సేవకులు మరి రెవరెండ్ కలిగిత మొరాహర్ గారు వస్తుండగా గట్టిగా చప్పలు కొట్టి ఆయన ఆహ్వానిద్దాం వాక్య సందేశానికి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ సంఘంలోనే ఉన్నారండి ఇక్కడ? మరి బయట వాళ్ళు వెళ్ళిపోయినా కానీ ఈ సంఘం సంబంధించిన వాళ్ళు ఉన్నారా? సరే, మంచిది. నేను కూడా గ్రీటింగ్ కింద చెప్తాను, ఎక్కువ సమయం చెప్పను. ఈ దినము ఆల్ఫా ప్రార్థనా మందిరాన్ని దేవుని పేరట ప్రతిష్ఠించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి అల్ప ప్రార్థనా మందిరానికి దైవజనులుగా మరి దేవుడు అనాథ సంకల్పంలో ఆయన సేవకులను ఏర్పాటు చేసుకుని మరి దినాన్ని ఈ మందిరాన్ని దేవుడు వారికి అనుగ్రహించిన దాన్ని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన మందిరము ఈ దినము ప్రారంభించబడినటువంటి ఈ యొక్క మందిరానికి టెలిక్రిస్టియన్ చర్చ్ హోలీ ల్యాండ్ సంఘము తరపున నా శుభాలు తెలియజేస్తూ ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు మరి రాజబాబు గారికి అలాగే ప్రభుదాస్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి వేదిక మీద ఉన్న దైవజనులకి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొన్ని మాటలు నేను ఎక్కువ మాట్లాడటానికి నేను ఇష్టపడలేదు, కానీ కొన్ని మాటలు ఒక గ్రీటింగ్స్ కిందే కొన్ని మాటలు నేను చెప్తాను. యోహాను సువార్త ఇందాక ఈ భాగాన్ని చదివించారు. 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం ఒకసారి. ఆలయ ప్రతిష్ఠ పండగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆలయ ప్రతిష్ఠ పండగ జరుగుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారంట యెరూషలేములోనే ఉండి సొలొమోను మంటపమున సంచరిస్తూ ఉన్నాడని, తిరుగుచూ ఉండగా అనేటటువంటి మాట కొన్ని వ్యాఖ్యానంలో ఎలా రాయబడ్డదంటే సంచరించుచుండగా. దేవుని యొక్క పరిశుద్ధ మందిరము ప్రతిష్ఠింపబడుతూ ఉంది. ఆనాటి యాజకులు ఏర్పాటు చేయబడినటువంటి వారు దాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారంట ఆ మందిరము దగ్గర సంచారము చేస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సంచరించే దేవుడు. ఆయన ఒక పక్కని కూర్చునే దేవుడు కాదు ఆయన. లేకపోతే ఆయన ఒక రాడు కాదు, ఒక చెక్క కాదు. మన మీద ఒక మూలన పెట్టి నిలబెట్టి ఇక్కడే ఉండంటే ఉండటానికి ఆయన జీవము గల దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక విజయ్ కుమార్ గారి మాటను జ్ఞాపం చేశారు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని. దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు, నేను వారిలో నివసించి సంచరించాను, నేను వారికి తండ్రినై ఉంటాను, వారు నాకు కుమారులై ఉంటారు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు మనకు కనబడతాయి.
దేవుని ఆలయమునకును విగ్రహములకును ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని మన మధ్య సంచరించే దేవుడు. ఆయన మన మధ్య తిరుగుతూ ఉంటాడు, మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు, నీతో మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడినటువంటి దేవుడు కాదైనా. సంఘము అనగా మనుషుల చేత కట్టబడినటువంటి కట్టడము కాదు. సంఘము అనగా మనమే ఆయన సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మరి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయంలో 19-20 వచనాల్లో, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముల ద్వారా దేవునిని మహిమపరచండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను వారిలో నివసిస్తాను, నివసించి సంచరిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఆయన సంచరించే దేవుడు, మన మధ్య ఆయన తిరుగుతున్నటువంటి దేవుడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య తిరుగుచుండువాడు చెప్పు సంగతులేమనగా. ఎక్కడ తిరుగుతున్నాడంటే ఆయన సంచరించుచున్న వాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటలు మనకు కనబడతాయి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రవర్తన నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు. అపోస్తులు కాక అపోస్తులు మనం చెప్పుకొనుచు ఉన్నటువంటి వారిని నువ్వెలా కనిపెట్టావో నాకు తెలుసు, నువ్వెలా గద్దించావో తెలుసు. మేము సేవకులమని సేవకులుగా ముసుకేసుకొచ్చి ఎవరైతే సేవకులమని చెప్పుకుంటున్నారో అలాంటి వాళ్ళని నువ్వు గద్దించి నువ్వు వాళ్ళని కనిపెట్టి వాళ్ళని దూరం పెట్టావన్న సంగతి నాకు తెలుసు. ఇన్ని మంచి పనులు మంచి సంగతులు చెప్పి ఆయన అన్నాడు, నీకు ఇది వరకున్న ప్రేమ ఇప్పుడు లేదు కదా అన్నాడు. ఏమన్నాడండి? నీకు ఇది వరకున్న ప్రేమ ఏమైపోయింది? ఇప్పుడు మొదటి ప్రేమ ఏమైపోయింది? మొదట నీకుండిన ప్రేమను వదిలితేవని ఒక నింద నీ మీద మోపుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్య సంచరించే దేవుడు. మన లోపాలు ఏమిటో, మన అతిక్రమం ఏంటో, మన ప్రవర్తన ఏంటో, ఒకవేళ మనుషులకి నీ యొక్క భక్తి జీవితం, నీ ప్రార్థన జీవితము ఒకవేళ అనుకూలంగా కనబడొచ్చేమో, మనుషులు నిన్ను మెచ్చుకోవచ్చేమో. ఈమె చాలా బాగా పాటలు పాడుతుందని, చాలా బాగా ప్రార్థన చేస్తుందని, చాలా బాగా దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటుందని మనుషులు నిన్ను మెచ్చుకోవచ్చేమో. కానీ మన మధ్య సంచరించే జీవము గల దేవుడు ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరిశీలన చేసినప్పుడు నీలో ఉన్న లోపం ఏంటో కనబడుతూ ఉంటుంది. ఆయన అంటున్నాడు, మొదట నీకుండినటువంటి ప్రేమను నువ్వు విడిచిపెట్టేసావని ఒక నిందను నీ మీద మోపుతూ ఉన్నాను. అయితే నీకు ఒక ఛాన్స్ నేను ఇస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసు, ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకుని మరలా నువ్వు మారు మనసు పొందితే నీ దీపస్తంభమును నేను ఎలగనేస్తానన్నాడు. లేదంటే నీ మీద ఉన్నటువంటి దీపస్తంభాన్ని నేనేం చేస్తానన్నాడు? తీసి పారవేస్తాడు. జాగ్రత్త చుమ్మా ప్రియ దేవుని బిడ్డ, ఆయన సంచరించేటటువంటి దేవుడు. ఒకసారి షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళని పట్టుకుని అగ్నిగుండంలో వేస్తే ఆ యొక్క నెబుకద్నెజరు అనేటువంటి వాడు దురాయి అనేటటువంటి ఆ యొక్క మైదానంలో 60 మూరల ఒక విగ్రహాన్ని ఆయన నిలబెట్టి ఎవరైతే వీణ కానీ
ఆ యొక్క వాద్యములు వాయిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ యొక్క విగ్రహానికి మొక్కరో సాగిలపడరో వాళ్ళు మండుచున్న అగ్నిగుండములో పడవేయాలని చెప్పి ఒక శాసనాన్ని పుట్టిస్తే ఈ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగో అనేటటువంటి దైవజనులు ముగ్గురు కూడా, రాజా నీవు నిలబెట్టినటువంటి ఆ యొక్క ప్రతిమకు మేము సాగిలపడము, నమస్కరించము అని మాట్లాడుతూ ఉన్నారు. నీకు తెలుసు కదా శాసనం, ఒకవేళ మీరు నమస్కరించకపోతే మండుచున్న అగ్నిగుండంలో పడవేయాలనే శాసనము ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు చేస్తున్నారని అంటే రాజుగారితో చెప్తూ ఉన్నారు, ఇందు విషయంలో నీకు ప్రత్యుత్తరము ఇవ్వవలసినటువంటి అవసరము మాకు లేదు. మేము సేవిస్తున్నటువంటి దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండము నుంచి రక్షించటానికి సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ రక్షింపకపోయినా నీవు నిలబెట్టిన విగ్రహానికి నమస్కారము చేయము. ఇది సమర్పణ అంటే, ఇది డిజైర్ అంటే, దేవుని కొరకు నిలబడటం అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారో ఆ ముగ్గురు కాక ఆ ముగ్గురుతో ఇంకొక ఆయన సంచారం చేస్తూ ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం ఒకసారి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. ఇంకా మీరు బైబిల్ తీయటానికి కూడా శ్రద్ధ లేదు మీకు. అందుకు రాజు, మీరు 4 మనుషులు ఏంటంట, 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వాళ్ళు కాని ఏమీ కలగలేదు. ఆయన 4వ వాని రూపము దేవతల రూపముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఆ యొక్క ముగ్గురిని వేస్తే 4వ వ్యక్తి తిరుగుతూ ఉన్నాడంట, 4 ఎత్తు సంచారం చేస్తూ ఉన్నాడంట. ఆయన రూపం ఎలాగుందంటే దేవతల రూపంగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కొరకు నీ సమర్పణ నిజమైన సమర్పణ అయితే, దేవుని కొరకు నీవు సంపూర్ణంగా దేవుని కొరకు నువ్వు సమర్పించుకుంటే, అయ్యా నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ కొరకే జీవిస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నీ సాక్ష్యాన్ని నేను విడిచిపెట్టనయ్యా, నా సాక్ష్యం ద్వారా అనేక మందికి మహిమ కలిగేటట్లుగా నేను జీవిస్తానని చెప్పి ఒక నిర్ణయము నువ్వు తీసుకోగలిగితే నీతో ఆయన సంచరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, నేను వారిలో నివసించి నేను సంచరిస్తాను. హల్లెలూయా. మన మధ్య సంచరించేటటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు నీలో సంచరించాలంటే నీలో ఉండవలసింది ఇంకొక లక్షణం ఉంది. ఏమిటో తెలుసా? ఆయన సంచరించాలంటే అక్కడే రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, అపవిత్రమైన దానిని ముట్టకు అని ఉంది. ఏముంది? అపవిత్రమైన దానిని నువ్వు ముట్టడానికి వీరు లేదు. ఇదిగో నీవు బయలువెడలి ప్రత్యేకముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని నువ్వు ప్రత్యేకించబడిన దానివి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు లోకముతో కలిసిపోవటానికి లేదు, లోకముతో మిళితమైపోవటానికి లేదు. 4 నారాయణ, కులంతో కొర్నేలు అన్నాడు ఒక ఆయన. నారాయణ అంటే కులంతో గోవింద్ అంటే బాగోదని మన క్రైస్తవులుగా చెప్పాలి కదా. మరి ఏమన్నాడంటే 4 నారాయణ, కులముతో కొర్నేలి. ఇలాగా మనము కలిసిపోవడానికి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము గల దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్య సంచరించేటటువంటి దేవుడు. ఆయన నీలో సంచరించాలనంటే ఇంకొక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. ఏమి రాయబడింది అక్కడ ఒకసారి చూడండి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలములో సంచరించుచుండును కనుక
ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులకు నీకు అప్పగించుటకును ఏంటంట నీ పాలెములో సంచరిస్తూ ఉన్నాడు గనుక నీలో అసహ్యమైన దేనినైనా చూసి ఆయన విడిచినట్లుగా నీ పాలెమును నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పాలెము అంటే నీ హృదయము, నీ జీవితము పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నీలో ఉన్నటువంటి అసహ్యమైన దానిని చూసి ఒకవేళ నిన్ను విడిచి వెళ్ళిపోతాడేమో. అయ్యో, జీవము గల మందిరాలుగా నా బిడ్డలు నేను సిద్ధపరచుకున్నానే, వాళ్ళలో నేను నివసించాలని కోరుకున్నానే, నాకు ఆలయములుగా ఆని చేసుకున్నానే, అయితే వాళ్ళు ఎలాగున్నారంటే ఇదిగో నేను విడిచిపెట్టే విధముగా అసహ్యమైన కార్యాలు చేస్తున్నారని చెప్పి నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడేమో. ఎందుకు దేవుడు షిలోహు మందిరాన్ని విడిచిపెట్టాడు? ఎందుకు షిలోహు మందిరాన్ని దేవుడు విడిచిపెట్టవలసి వచ్చింది? ఆనాటి దినాలలో ప్రియదేవుని బిడ్డలారా, షిలోహు మందిరం అంటే మోసే కాలములో మోసే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ షిలోహులో ఆ ప్రత్యక్ష గుడారాన్ని వేసినటువంటి ఆ ప్రాంతం, అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు జరిగినటువంటి ఆ ప్రాంతాన్ని ఎందుకు దేవుడు విడిచిపెట్టేశాడంటే ఆనాటి యాజకులుగా ఉన్నటువంటి వారు, యాజకులుగా ఉన్నటువంటి ఆ యొక్క హోప్ని ఫినెహాస్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. వాళ్ళు ఏలీ కుమారులని. తన తండ్రి చాలా మంచివాడే, తన తండ్రి చాలా చక్కగా దేవునికి అనుకూలంగా పరిచర్య చేశాడు, కానీ వాళ్ళు కుమారులు. మొదటి సమయాలు 2వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కనబడతాయి పిల్లరా. 12వ వచనం చూస్తే ఏలీ కుమారులు దేవునిని ఎరగనటువంటి వారుగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట వాళ్ళు? ఎలా ఉన్నారు? పరిచర్య చేసినటువంటి వాడే, దేవుని సేవకుడిగా ఉన్నటువంటి వాడే దేవుణ్ణి ఎరగని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. యెహోవాని ఎరగనటువంటి వారుగా ఈ యొక్క ఓపెన్ ఫినెహాస్ అనే వారు ఉన్నారంట. రెండవదిగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నైవేద్యాన్ని అపవిత్రపరిచేటట్టుగా ఉన్నారు. వాళ్ళు నైవేద్యాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నారు. మూడవదిగా భయంకరమైనటువంటి సంఘటన ఏదో తెలుసా? 22వ వచనంలో 22వ వచనంలో ఈ మాట ఉంటుంది. వాళ్ళు అక్కడ పని చేస్తున్నటువంటి స్త్రీలతో వ్యభిచారము చేస్తూ ఉన్నారంట. ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు? అసహ్యమైనటువంటి కార్యాలు నీలో పెట్టుకుని అసహ్యమైనటువంటి పనులు చేస్తూ దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుడు నాలో ఉండాలి, నాలో నివసించాలి అని అంటే దేవుడు ఆయన ఉండేటటువంటి దేవుడు కాదు ప్రియులారా. ఆయన నిన్ను ఏం చేస్తాడంటే విడవకుండునట్లుగా నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే నీ హృదయము పరిశుద్ధముగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధమైన హృదయం కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన హృదయం కలిగి ఉంటావో, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుని దేవునికి ఇష్టమైన జీవితం కలిగి యథార్థముగా జీవిస్తూ దేవుని పట్ల నమ్మకంగా ఉంటావో, దేవుడు అప్పుడు నీ యొక్క హృదయంలోనికి వస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను ఎందుకో తెలుసా? ఆయన సంచరిస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆ సంఘము ఏ రీతిగా ఉన్నదో, ఆ సంఘము ఏ రీతిగా నడుస్తూ ఉందో, ఆ సంఘములో ఏ రీతిైన కార్యాలు జరుగుతూ ఉన్నాయో, వారు ఎటువంటి సహవాసం కలిగి ఉన్నారో, ఎటువంటి సాంగత్యం కలిగి ఉన్నారో, అవన్నీ కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడంట. మన మధ్య సంచరిస్తూ ఆయన కనిపెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే మీరు అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండవద్దు అన్నాడు. నీతికి దుర్నీతికి ఏంటి సాంగత్యము? క్రీస్తుకు బెలియాలకు ఏంటి సంబంధము? దేవుని ఆలయమునకును విగ్రహమునకు ఏంటి పొందుక?
ఏమిటి పొత్తు? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు ఆయన. అందుకే ఆ యొక్క ఫిలిప్పుదైన కైసర పట్టణంలో ఆయన ఒక మాట అడిగాడు ప్రభు వాళ్ళని, శిష్యుల్ని పిలిచి, అయ్యా నా కొరకు నా గురించి జనులు ఏం చెప్పుకుంటున్నారు, ఏమని చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు అన్నారు, అయ్యా కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారయ్యా, కొంతమంది ఏలియా అనుకుంటున్నారయ్యా, కొంతమంది ఏమో బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారయ్యా, ఇలాగ నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే వాళ్ళ మాట వదిలిపెట్టి, ఇంతకాలం నాతో తిరిగిన మీరు ఏమనుకుంటున్నారు అని అడిగాడు ఆయన. అప్పుడు వెంటనే పేతురు గారు లేచి అన్నాడు కదా, అయ్యా నీవు సజీవుడువైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 16:13 చదువుకునే మాటలు ఉంటాయి. ఎందుకంటే మీకు బైబిల్ తీసే టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఏంటంటే ఏమంటున్నాడు, నువ్వు సజీవుడువైన దేవుని కుమారుడైన క్రీస్తువు. వెంటనే ఆ మాట ఎప్పుడైతే పేతురు అన్నాడో, సియోను బర్యానా నీవు ధన్యుడవు, పరలోక ఏంటంట నా తండ్రి నీకు బయలుపరితే తప్ప ఈ సంగతి నీకు తెలియలేదు. నీవు ధన్యుడవు, ఇదిగో నువ్వు రాయవి, నువ్వు కేపావి. పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట నిలవకుండా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాయి అంటే పేతురు ఎదుటి కాదు, అక్కడ మాట్లాడుతుంట, ఇదిగో పరలోక ద్వారములంట నీ ఎదుట నేను నిలవకుండా చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ద్వారమే పాతాళ లోక ద్వారములు, పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలవకుండా చేస్తాను. అసలు ద్వారమే లేకపోతే పాతాళం ఎక్కడ ఉంటుందండి? సంఘము ఎదుట పాతాళము ద్వారము కూడా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని లేకుండా నేను చేస్తాను. సంఘం అంటే అంత ప్రాముఖ్యమైనది దేవునికి. ఆ సంఘములో నాటబడినటువంటి నీవు నేను ఏ రీతిగా మనం ఉంటున్నాం? ఆల్ఫా ప్రార్థనా మందిరము. ఇందాక మనం ఉన్నాము ఆది అంతము అనేటటువంటి మొదటి వాడను కడపటి వాడను ఆయన అంటాడు, అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అన్నటువంటి ప్రభు. అదే ప్రకటన గ్రంథము 1:8 వచనంలో ఈ మాట కనబడితే 18వ వచనం చూస్తే, నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడినై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 18వ వచనం ఒకసారి చదవండి. 1వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. నేను మొదటి వాడను కడపటి వాడను ఏంటంట, మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆల్ఫా సంఘము ఏంటన్నమాట? మొదటి సంఘము, మొదటివాడు, మొదటి సంఘం. ఇప్పుడు ఇంకో ఆలోచన వస్తుంది, మరి మొదటి సంఘం ఉంటే మళ్ళీ కడపటి సంఘం ఉంటే తయారవుతుందేమని. ఆల్ఫా ప్రార్థన మందిరం అంటే ఇంకొకటేమో ఒమేగా ప్రార్థన మందిరం అని పెట్టేస్తే ఇంకో వీధి ఖాళీ ఉంది అంటే ఇక్కడ ఈ వీధిలో మొత్తం ఈ వీధిలో మొదటిదేమో సారోన్ ప్రార్థన మందిరము, రెండోది బేతేలు 1, మూడోది బేతేలు 2 మరి 102 వాళ్ళు చూసుకుంటారులేండి. 2 బేతేలు రెండు వీధుల్లో ఉన్నాయి. ఇప్పుడు 4వ వీధికి ఏదో వచ్చింది, ఇప్పుడు ఇంకో వీధి ఉంది. ఎవడో తయారవుతాడు మళ్ళీ. ఒమేగా ప్రార్థన మందిరం అండి మాది. మనం వచ్చి ఇంక భోజనం చేసి వెళ్ళటమే మన పని. సంఘం అంటే అంత ఏలకాలం అయిపోయింది పిల్లారా. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం అది మామూలుగా
ఏదో నీ ఇష్టానుసారంగా పెట్టుకునేది కాదు. అది సంఘం అంటే దేవునిది. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఏ రీతిగా మనం ఉంటున్నాం, ఏ రీతిగా మన విశ్వాస జీవితం ఉంటుంది. ఇది మొదటి సంఘముగా దేవుడు తన యొక్క దాసులను ప్రేరేపించి చక్కని ఒక పేరును ఈ సంఘానికి నామకరణం చేయటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడికి వచ్చే వరకు ఈ పేరేంటో కూడా ఎవరికి తెలీదు. నేనన్నా ఏదో చెప్పడం దాని గురించి అన్నాళ్ళు మాటలు చెప్తారని అంటే అబ్బాబే ఆ రోజునే మీకు చెప్పడం జరుగుతుంది అన్నారు వాళ్ళు. తేరా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం పేరుంది? ఆల్ఫా ప్రార్థన మందిరము. మొదటిది అంటే ఆది అయిన సంఘము అది ఆదిగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మొదటి సంఘం మొదటిగానే ఉండాలి, అంతముగా ఉండటానికి వీర్లేదు. ఎందుకంటే మొదటి అయిన సంఘము ఎప్పుడు మాదిరికరమైన సంఘంగానే ఉండాలి. ఇప్పుడు ఆ పేరు పెట్టుకున్నారు ఇద్దరు సేవకులను, ఎవరో రాజబాబు గారు, ప్రభుదాస్ గారు. దీన్ని వీళ్ళు మొదటి సంఘముగానే నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంఘాన్ని చూసి మిగతా ఉన్న సంఘాలు నేర్చుకోవాలి తప్ప ఈ సంఘము ఇంకొకరిని నేర్పడానికి లేదు. ఇంకా ఎందుకో తెలుసా? వీళ్ళు ఏం పేరు పెట్టుకున్నారు? ఇప్పుడు మొదటిది అన్నారు వీళ్ళు. మొదటిదంటే ప్రారంభంలో ఉన్నది. ఆది అపోస్తలుల కాలం నుంచి ఏదైతే నడుస్తూ ఉందో సంఘము, ఆ పేరు నిలబెట్టుకున్నారు. ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆ యొక్క స్థానాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? సేవకుల మీద ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే విశ్వాసుల మీద లేదా? విశ్వాసుల మీద కూడా బాధ్యత ఉంది. మీ మాదిరికరమైనటువంటి జీవితం, మీ ప్రవర్తన, మీ జీవిత విధానము ఎప్పుడైతే దేవునికి ఇష్టముగా ఉంటుందో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్నటువంటి మీ తండ్రి మహిమపరచబడినట్లుగా మీ యొక్క వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయండి అన్నాడు. మీ వెలుగు అనేటటువంటి క్రియలు మనుషులు మీ సత్క్రియలను చూసి, అంటే బయటి సంఘం వారు మీ సత్క్రియలను చూసి, మీ మంచి పనులను చూసి, మీ యథార్థతను చూసి, మీ పరిశుద్ధతను చూసి, మీ పవిత్రతను చూసి ఎప్పుడైతే మెచ్చుకుంటారో ఆ మహిమ ఎవరికి వెళ్తుందంట? పరలోకమందున్నటువంటి తండ్రికి వెళ్తుంది. కాబట్టి మీ యొక్క వెలుగనే క్రియలు వారి ఎదుట ప్రకాశింపనేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనము ఉన్నామో లేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ రీతిగా మన యొక్క జీవితాన్ని మనము సరి చేసుకుని దేవునికి సంపూర్ణముగా సమర్పించుకోవాలా. సంపూర్ణమైనటువంటి భక్తి జీవితం, సంపూర్ణమైన ప్రార్థన జీవితం, సంపూర్ణమైనటువంటి విశ్వాస జీవితం కలిగి ఎప్పుడైతే సంపూర్ణత అంటే క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి రావాలంట. ఎవరినైనా పెట్టుంటే బాగున్ను, ఆయన సంపూర్ణతకు వస్తే సరిపోద్ది అని. కానీ అలా పెట్టలేదు. ఎవరు పెట్టాడైనా? క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి నువ్వు వస్తే తప్ప నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించవు అంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి చూడడు. ఎందుకో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి చూడడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు కోరుకునేది, దేవుడు ఇష్టపడేది నీ పాలెము ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో, నీ జీవితం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో, దేవుడు నిన్ను నీ శత్రువులంట ఆయన నీ చేతికి అప్పగిస్తాడంట. ఏం చేస్తాడైనా? నీ దేవుడిని యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును ఆయన పాలెములో సంచరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ రీతిగా నువ్వు ఉంటూ ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఇంకా ఏదైనా దేవునికి ఇష్టమైనది లేకపోతే నిషిద్ధమైనవి ఏమైనా నీలో ఉన్నాయేమో. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కసారి నేను జీవము గల దేవుని సంఘాన్ని, నేను ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాబట్టి ఆయన మన మధ్య నాలో నివసిస్తూ ఉన్నాడు, నాలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి నాలో అపవిత్రత ఏదైనా ఉందేమో, నిషిద్ధమైనది ఏదైనా ఉందేమో తీసి పారవేసుకోగలిగితే, ఈ దినాన్ని తీసి పారవేసుకోగలిగితే దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి ఏ రీతిగా మనం ఉంటూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకొని అనేక మందికి ఒక మాదిరికరముగా అనేక మందిని దేవుణ్ణి చూపించేటటువంటి మన జీవితాల ద్వారా మన బ్రతుకుల ద్వారా మనము ప్రభువును చూపించగలిగే జీవితాలు కలిగి ఎప్పుడైతే ఉంటామో దేవుడు మన యందు సంతోషించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన యందు ఆనందించేటటువంటి దేవుడు. ఎప్పుడు మన యందు ఆనందిస్తాడు ఆయన అంటే మనము ఆయనకి ఇష్టముగా జీవించినప్పుడు, ఆయన చిత్త ప్రకారముగా బ్రతికినప్పుడు, ఆయన చిత్తములో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మన యందు దేవుడు ఆనందించేటటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏ రీతిగా మనం ఉన్నామో, ఏ రీతిగా మన విశ్వాస జీవితం ఉంది అక్కడ ఆయన అంటూ ఉన్నాడు కదా, అక్కడ ఆలయ ప్రతిష్ట జరుగుతూ ఉండగా ఆయన యెరూషలేములో సొలొమోను మంటపము దగ్గర సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాన్ని ఈ ఆలయ ప్రతిష్ట జరుగుతూ ఉంటే ఆయన మన మధ్య ఏం చేస్తున్నాడు తెలుసా? సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ రీతిగా మనం ఉంటున్నాం పిల్లారా, ఏ రీతిగా మన విశ్వాస జీవితం ఉంటుంది. ఈ సంఘము దినదినము కూడా వర్ధిల్లి అనేక ప్రియులారా ఆత్మీయతలో, ఉపదేశంలో, ఆశీర్వాదములలో ఇంకా ప్రియులారా ఇది వర్ధిల్లి హెచ్చింపబడాలని, ప్రియులా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో ఏమవుతావు తెలుసా? వర్ధిల్లుతావు అన్నాడు. ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతుందో నువ్వు అన్ని విషయాల్లో ఏమవుతావు అంటే వర్ధిల్లుతావు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆత్మ వర్ధిల్లకపోతే నువ్వు ఏ విషయంలో కూడా వర్ధిల్లలేవు. ముందు నీ ఆత్మ వర్ధిల్లాలి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ వర్ధిల్లాలి, నీ ప్రార్థనా జీవితం వర్ధిల్లాలి, నీ విశ్వాస జీవితం వర్ధిల్లాలి, నీ భక్తి జీవితం వర్ధిల్లాలి. ఎప్పుడైతే అలాగ వర్ధిల్లుతావో నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రీతిగా మనం ఉంటున్నాం పిల్లారా, మన సమర్పణ జీవితం ఏ రీతిగా ఉంది, మన భక్తి జీవితం ఏ రీతిగా ఉంది ఒకసారి మనం పరిశీలన చేసుకుని దేవునికి ఇష్టముగా బిడ్డలముగా ఆయన పాత్రలుగా పనిముట్లుగా ఆయన సన్నిధిలో ఒక వలేవ మొక్కల వలె ఎదిగి వర్ధిల్లే కృప దేవుడి అల్ప ప్రార్థన మందిరమునకు ఇచ్చునుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశ్రయించునుగాక. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. మరి ఇంతవరకు దేవుని సేవకులు నిలబెట్టుకుని అల్ప